హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ అయితే మీరైతే చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు అయితే ఎంత వేగంగా జరిగినాయో మీరైతే చూడొచ్చు. మొన్న మనం రీసెంట్ గా పెట్టినప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఇటువైపు ఒక 8 గంటలు అనేది ఫిక్స్ చేయలేదన్నమాట. ఇప్పుడు చూస్తే ఇటువైపు కూడా మొత్తం ఈ ఇన్స్టాలేషన్ అయితే జరిగిపోయింది. అలానే ఇటువైపు ఈ పైన ఈ స్లాబ్ వేయడం కోసం అంతా ఈ ఐరన్ అంతా మెటీరియల్ అంతా రెడీ అయితే చేసుకున్నారు. ఇప్పుడైతే మీరేం చూడండి, మొత్తం పైన అనేది ఈ స్లాబ్ అనేది వేసేసారండి కాంక్రీట్ తో. చూసారు కదా మొత్తం ఎలా స్పీడ్ గా పనులు అనేది జరుగుతున్నాయో. అలానే మీకు అటువైపు అయితే వెళ్ళి చూపిస్తానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమృత ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అలానే మనకి అటు కొండవీటి వాగు పైన మీద కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది అయితే రాబోతుంది. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అది కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇంకా మనం అటువైపు దగ్గరికి వెళ్ళి అయితే చూద్దామండి. ఇక్కడైతే చూడొచ్చండి, ఇటువైపు చూసారు కదా, ఈ గడ్డర్లు అనేది రెండు వైపులా కూడా ఇన్స్టాలేషన్ అయితే జరిగిపోయింది. ప్రజెంట్ స్లాబ్ వేయడం కోసం అంతా పైన అంతా రెడీ అయితే చేస్తున్నారండి. అలానే ఇటు సైడ్ ఇదంతా ఫిక్స్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది మీరు ఎప్పటికప్పుడైతే చూస్తూనే ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉండి పనులు చేస్తున్నారు మీరే చూడొచ్చండి. చాలా వేగంగా అయితే ఈ పనులు అనేవి ఈ స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ నెట్లు అనేది బిగిస్తున్నారండి మిషన్ ద్వారా, అయితే టైట్ అయితే చేస్తున్నారు అన్నమాట. మొన్న మనం వచ్చినప్పుడు ఈ గడ్డర్లు అనేది ఇదిగోండి ఆ కెనాల్ వరకు అయితే పెట్టయితే ఉన్నాయండి. అక్కడ నుంచి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మీరే చూడొచ్చు, మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇటువైపు అంతా ఇప్పుడు సైడు ఈ నట్స్ అనేది టైట్ చేసే వర్క్స్ అయితే చేస్తున్నారు. అలానే పైన స్లాబ్ కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారండి. ఈ బంకింగ్ కెనాల్ మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు అయితే మీరైతే చూడొచ్చు. టైట్ అయితే చేస్తారండి నట్స్. అలాగే మీకు అటు సైడ్ కూడా అయితే వెళ్ళి చూపిస్తానండి. ఇక్కడ డక్ షీట్లు అనేది అమరుస్తున్నారండి. అమర్చిన తర్వాత ఇది కూడా ఈ స్లాబ్ అనేది వేస్తారు. ఇది కూడా కంప్లీట్ అవ్వడానికి ఒక 4-5 రోజుల్లో అయితే అవ్వచ్చు. చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇక్కడ. ఇటువైపు చూసారు కదా పూర్తయిందనమాట. మొత్తం నీళ్ళతో తడుపుతున్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఇటు సైడ్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం క్లియర్గా చూడొచ్చండి. స్లాబ్ వేసిన విధానాన్ని కూడా మీరే చూడొచ్చు. ఇక్కడ రేపు ప్రజెంట్ అంతా ఈ తడుపుతున్నారు అన్నమాట. అలానే అటు సైడు సీట్లు అయితే వేస్తున్నారండి. ఇదంతా ఎలా ఉందో మీరే చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి ఇటు కొండవీటి వాగు మీదుగా మనకి సీడ్ యాక్సెస్ రోడ్లో అయితే కనెక్ట్ అవుతుంది. మీకు అది కూడా అయితే చూపిస్తాను. అక్కడ కూడా అయితే స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఇప్పుడు దీనికి కనెక్టివిటీ అనమాట, అది కూడా చూద్దాం. నుంచి మనకి డైరెక్ట్గా ఇందులోకి కనెక్ట్ అయితే అవుతుందండి సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇది ఇక్కడ వరకు అయితే రోడ్ అయితే వస్తుంది అనమాట, ఈ 160 మీటర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లోకి ఆ స్టీల్ బ్రిడ్జ్ మీదకి అయితే కనెక్షన్ అయితే ఇస్తారు.
ఇదంతా ఇరిగేషన్ అనమాట. కొండవీటి వాగు. ఈ కంప్లీట్ అయిపోతే ఇటు ఉండవల్లి నుంచి వెళ్ళే వాళ్ళకి, అలానే ఇటు మంగళగిరి నుంచి, ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా కనెక్టివిటీ చాలా త్వరగా వెళ్ళడానికి అయితే బాగుంటుంది. సీడాక్సిస్ రోడ్ లో నుంచి అమరావతికి. ఇక్కడ చూస్తారు కదా, పిల్లర్లు అయితే చేశారండి. ఇదిగోండి ఇక్కడే మనకి ఈ సీడాక్సిస్ రోడ్ కనెక్ట్ అవడానికి ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. చూసారు కదా, అలానే ఇక్కడ కూడా రెడీ అయితే చేస్తున్నారు. కాంక్రీట్ వర్క్స్ అనేది జరగాలి. మీకు అటైతే వెళ్ళి చూపిస్తానండి. అటువైపు గడ్డలు కూడా అయితే అమర్చారు. మనకి ఇప్పుడు అటు స్టీల్ బ్రిడ్జ్ వైపు నుంచి ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ అయితే అవుతుంది. ఇక్కడ ఈ కొండవీటి వాగు మీద అయితే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ పనులు కూడా అయితే జరుగుతున్నాయి. మనం ఇప్పుడు కరకట్ట వైపు నుంచి వెళ్ళి అటైతే చూపించాలి. మీకు అటైతే వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి మీరే చూస్తున్నారు కదండి, మనకి కొండవీటి వాగు మీదుగా వచ్చే ఈ స్టీల్ బ్రిడ్జి, ఈ 96 స్టీల్ గడ్డలతో అయితే ఈ బ్రిడ్జ్ అనేది వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఒక గడ్డలను అయితే అమర్చారండి. ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఈ పిల్లర్లకి కాంక్రీట్ చేసే పనులు అయితే చేశారు. ప్రజెంట్ ఇది అంతా కంప్లీట్ అయితే అయిపోవడం వలన ఏంటంటే ఈ గడ్డలు అనేది ఈ ఇన్స్టాలేషన్ అయితే చేశారు. ఈ బ్రిడ్జి 288 మీటర్ల పొడవు అయితే ఉంటుందండి. ఈ సీడాక్సిస్ రోడ్ కనెక్టివిటీ అవ్వడం కోసం ఇది పెద్ద బ్రిడ్జ్ అనమాట. ప్రజెంట్ ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో మీరే చూడొచ్చు. రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు పనులు, అలానే డ్రైనేజీ పనులు, ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు, అలానే ఐకానిక్ టవర్స్ పనులు అనేవి కూడా చాలా జోరుగా అయితే సాగుతున్నాయండి. మనం 15 రోజుల క్రితం అయితే ఈ వీడియో చేశాము. అప్పుడు ఈ కాంక్రీట్ వర్క్స్ అనేది చేశారండి ఈ పిల్లర్లకి. ఇప్పుడైతే చూడొచ్చు. ఇక్కడ మొత్తం 6 పిల్లర్లు అయితే వస్తాయండి. ఈ 6 పిల్లర్ల మీద ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. 288 మీటర్లు అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి పనులు. ఈ గడ్డర్లు వర్క్స్ వచ్చేసి భీమా వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఈ కొండవీటి వాగు మీదుగా వెళ్ళే ఈ బ్రిడ్జ్ పనులు అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. చూసారు కదా, అక్కడ ఒక పిల్లర్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ విధంగా అయితే పనులు అయితే చేస్తున్నారండి. ఇదిగోండి, ఇది పిల్లర్ కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇవి 2 అయితే చేయాలి. మనకి అటు పక్కన 4 అనేది కంప్లీట్ అయితే అయినాయి అనమాట. మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రజెంట్ ఆ చివర 2 పిల్లర్ల పైన అయితే ఒక గడ్డర్ని అయితే అమర్చారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది 2 రోజుల క్రితం అయితే ఈ గడ్డలను అనేది అమర్చారు ఇక్కడ. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో మీరే చూడండి. మనకి ఇంకా ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే కరెక్ట్గా సీడాక్సిస్ రోడ్లో కనెక్టివిటీ అవుతుంది. అలానే కొంచెం అక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఉండటం వలన
అది కొంచెం పెండింగ్ అయితే ఉంది. ప్రజెంట్ అది ఇంకా పనులు అనేది జరగలేదు. ఇక్కడైతే చూసారు కదా, అలానే ఇంకో గడ్డర్ కూడా అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారు. చూసారు కదా, రెడీగా అయితే పెట్టుకున్నారు. ఇది 1 by 1గా అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఎందుకంటే మనకి అక్కడ స్టీల్ బ్రిడ్జ్ పనులు అనేది ఆ కెనాల్ మీద అయితే కంప్లీట్ అయితే అవుతుంది కదండి. ఇంకోవైపు స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ పనులు కూడా అనేది స్పీడ్ అయితే చేస్తారు. ఇదండి ప్రజెంట్ ఈ కొండవీటి వాగు మీద ఉన్న ఈ బ్రిడ్జ్ పనులు కూడా అయితే ఇంతవరకు అయితే వచ్చినాయి అన్నమాట. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.